తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్, కడప జిల్లా గండికోటలో జరిగినటువంటి వైష్ణవి హత్యకు న్యాయం జరిగేది ఎప్పుడు? వైష్ణవికి సరైనటువంటి తీర్పు వచ్చేది ఎప్పుడు? వైష్ణవిని హత్య చేసిన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? పోలీసులు జాప్యం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? ఎస్, కడప జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా గండికోట గ్రామంలోనూ అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. పోలీసుల జాప్యం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేయాలి, త్వరలోనే దోషులను బయట పెట్టాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో, కడప నగరంలో కూడా దీనికి సంబంధించి కూడా నిరసన కార్యక్రమాలను కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ధర్నా కూడా నిర్వహించారు. కొంతమంది ర్యాలీలు కూడా చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం ఇదే చూస్తున్నాం. వైష్ణవి హత్య వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు? సో పోలీసులు దాదాపు 8 రోజులు పూర్తవుతున్నా ఎందుకు వాస్తవాలు వెల్లడించడం లేదు? ఎందుకు ఇంకా దోషులను అదుపులోకి తీసుకోలేదు, అరెస్టు చేయలేదు? ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు. ఎస్, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఆంజనేయులు ఉన్నారు లైవ్లో. ఆంజనేయులు గారు చెప్పండి, కడప జిల్లాలోనే కాకుండా మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైష్ణవిని చంపింది ఎవరు, వైష్ణవి హత్య వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు అనేటువంటి మిస్టరీ అందరినీ కూడా సస్పెన్స్కు గురి చేస్తుంది. ఎస్, మీరేమనుకుంటున్నారు? పోలీసుల జాప్యం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఏమనుకుంటున్నారు? 2 రాష్ట్రాలలోనే కాదు, తెలుగు ప్రజలు ఉన్నటువంటి 8 కోట్ల మంది ప్రజలు ఈ హత్య గురించి సీరియస్ గానే ఆలోచన చేస్తా ఉన్నారు. వైష్ణవిని ఎలా చంపారు, ఎట్లా చంపారు అనే దానికంటే కూడా ముందుగా ఈ మధ్యకాలంలో చంపిన వెంటనే, అంటే అది వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రియుడికి సంబంధం లేదు అన్న చర్చ ఒకటి లీక్ అయింది. రెండోది, ఆ వైష్ణవి లోకేష్ ఇద్దరు కలిసి ఒక లాడ్జిలో 2 గంటల సేపు ఉన్నారు అన్నటువంటి ఒక చర్చ లీక్ అయింది. అంటే వాళ్ళిద్దరికీ శారీరకమైన సంబంధం కానీ లేకపోతే ఎలాంటి సంబంధం లేదనేటువంటి చర్చ కూడా మళ్ళా లీక్ అయింది. ఈ లీకులు చేసేది ఎవరు? అంటే వాళ్ళిద్దరికీ శారీరకమైనటువంటి సంబంధం ఉందా లేదా అని తేల్చాల్సిన్నది సైంటిఫిక్ గా డాక్టర్స్ గారు. మరి ఆ రకమైనటువంటి చర్చ లేపడంతో ప్రజల్లో రకరకాల అనుమానాలు, అంటే ఒకవైపే తీసిపోతాండరు అన్నటువంటి అనుమానం కొంత ప్రారంభమైంది. దాని తర్వాత అంటే మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి జిల్లా ఎస్పీ గారు, తర్వాత ఆయన కంటే పై అధికారులు సీరియస్ గా దాన్ని తీసుకుని మీడియా ముందు పెట్టినంటే, ప్రజలందరికీ చెప్పినంటే చాలా బాగుండేది. అట్లా కాకుండా ఈ లీకులు ఇవ్వటం అనేటువంటిది రకరకాల గందరగోళం, రకరకాల అనుమానాలకు దారి తీసిందని చెప్పి మేము ప్రజా సంఘాల ఐక్య వేదిక ద్వారా నిరసన కార్యక్రమం చేశాం. అంటే అసలుకు ఎట్లా జరిగింది? ఇది వైష్ణవి తల్లి ఆ రోజు ప్రెస్ తో మాట్లాడుతా చాలా ధైర్యంగా, చాలా ఆమె కాన్ఫిడెన్స్ గా మాట్లాడడం తీరును కూడా రకరకాల అనుమానాలకు దారితీసే రకంగా ఉంది. అంటే ఆమె అన్న సురేంద్ర గాని, కొండయ్య వాళ్ళ మీద అనుమానాలు వచ్చే రకంగా ఓ చర్చ జరిగింది. తర్వాత ఇప్పుడేమో వాళ్ళే అనేటువంటి పద్ధతుల్లో చర్చ జరుగుతూ ఉంది. అంటే అఫీషియల్ గా చెప్పక ముందే ఈ లీకులన్నీ ఎలా బయటకు వస్తుంది, ఎందుకు వస్తుంది? అంటే దీని కేసును వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఎంటర్ అయిందా? అంటే రకరకాల ఎంటర్ అయిందనే లీకులు కూడా బయటికి రిలీజ్ చేశారు. వీటన్నిటితోటి ఒక గందరగోళమైన పరిస్థితి. వైష్ణవికి న్యాయం జరుగుతుందా లేదా, వైష్ణవి చంపినటువంటి వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా, వైష్ణవి ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేటువంటి బయట చర్చ జరుగుతూ ఉంది. మేము అందరం కూడా వైష్ణవికి న్యాయం జరగాలని చెప్పి సీరియస్ గా ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అంటే 14వ తేదీన వైష్ణవిని చంపితే ఈ రోజుకి కూడా స్పష్టమైనటువంటి ఏం వివరాలు బయటికి రాలే. అంటే అది పోలీస్ యంత్రాంగం క్లియర్ గా చెప్పలే. నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాల కాలంలో ఇన్ని గంటల సేపు ఎస్పీ గారు అక్కడ ఉండి పర్యవేక్షణ చేసినటువంటి కేసు ఇదేనేమో అని చెప్పి నాకు తెలుస్తా ఉంది. ఇన్ని గంటలు అక్కడ ఉండి ఇంత చేసినా కూడా ఇంకా క్లూస్ క్లియర్ గా, అంటే
సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోతే రేపు కోర్టులో వీగిపోద్ది. అంటే పక్కాగా ఎస్పీ గారు సైంటిఫిక్ గా అది అధ్యయనం చేసి ఖచ్చితంగా దాంట్లో ఎవరు ఉండరు ముద్దాయిలు, ఏం జరిగింది అన్నటువంటిది క్లారిటీగా ప్రజల ముందు పెట్టాలి, అట్లాగే వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నట్టుగా కనపడతా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుమానం గుర్తి నుంచి పొద్దుటూరుకు వాళ్ళు కొద్ది రోజుల కిందట పోయారు అక్కడికి. ఆ పోయిన సందర్భంలో పొద్దుటూరులో కానీ లేకపోతే వాళ్ళ ఊర్లో కానీ మా ప్రజా సంఘాలలో కూడా కొంతమంది ఆ ఊరోళ్ళు, సొంత ఊరోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే పాప క్యారెక్టర్ కంటే వాళ్ళ కుటుంబ సభ్యుల క్యారెక్టర్ మీద చాలా అనుమానాలు, చాలా రకాలైనటువంటి చర్చ జరుగుతుంది. అవన్నీ వాస్తవాలా కాదా, ఏంటి అసలు అన్నటువంటిది తొందరగా ముగించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉదాహరణకు బద్వేల్లో పెట్రోల్ పోసి ఒక అమ్మాయిని ఈ మధ్య ఒక లవరు కాల్చి చంపాడు. ఇప్పటి వరకు ఆ కేసు శిక్ష పడ్డం 6 నెలల్లో దీన్ని క్లియర్ చేస్తామని హోంమంత్రే క్లియర్ గా చెప్పింది. తర్వాత తెలుగుదేశం నాయకులు, తర్వాత మహిళా సంఘం నాయకులు, వీళ్ళందరూ కూడా, ప్రతిపక్ష నాయకుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోయి పరామర్శించడం, ఆర్థికంగా కూడా సాయం జరిగింది. ఇప్పటి వరకు అదేగిన ఆ రోజుగిన సీరియస్ అయినటువంటి కేసు మూవ్ చేసి వరకు శిక్ష పడినంటే ఓ భయం, మహిళల జోలికి, అమ్మాయిల జోలికి పోవాలంటే ఒక భయం వాతావరణాన్ని ఈ జిల్లాలో కల్పించడానికి అనుకూలంగా ఉండేది. మరి అలాంటి పరిస్థితే ఇది కూడా కాలయాపన జరుగుతా వస్తుందా అన్నటువంటి అనుమానం కూడా బద్వేలు ఘటన తర్వాత ఇక్కడ స్పష్టంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ జరుగుతోంది. అందుకని దీని మీద మీడియా చాలా సీరియస్ గా ఉంది, ప్రజా సంఘాలు సీరియస్ గా ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా ఉంది. కానీ ఎందుకని కాలక్షేపం చేస్తా ఉన్నారు, ఎందుకని నిర్లక్ష్యం జరుగుతుంది, ఎందుకని స్లోగా ఇదవుతా ఉంది, స్పీడ్ గా ఎందుకు ముందుకు పోలేకుంది, అందుకని తొందరగా దీన్ని తేల్చాలని చెప్పి ప్రజా సంఘాలు, మేధావులు, అమ్మాయిల తల్లిదండ్రులు, ఈ జిల్లా వాసులందరూ కోరుకుంటున్నారు. ఆ రకంగా జిల్లా వాసులందరికీ కూడా అనుమానాలు తీర్చాలా, తెలుగు ప్రజలందరికీ కూడా అనుమానాలు తీర్చాలని కోరుతా ఉన్నాం. అండి, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. ఇదే ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు ఆంజనేయులు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పోలీసులు వెంటనే దర్యాప్తును పూర్తి చేసి దీని వెనక ఉన్నటువంటి వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళ వివరాలను ఖచ్చితంగా వాళ్ళను మీడియా ముందుకు తీసుకురావాలి, దోషులను పట్టుకోవాలి. సో ముఖ్యంగా పోలీసులు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అంటే పక్కాగా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించాలి కాబట్టే ఈ వ్యవహారంలో, అంటే ఇది సంచలనంగా మారినటువంటి కేసు కాబట్టి సో ఖచ్చితంగా దీనిలో ఉన్న వాస్తవాలను బయటకు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు జాప్యం చేస్తున్నారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో ప్రజా సంఘాలు, ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నది ఒకటే, ఈ హత్య వెనుకున్నటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా పోలీసులు బయటపెట్టాలి. అతి త్వరలోనే, జాప్యం చేయకుండా త్వరగానే ఈ కేసును ముగించాలి. ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్టు చేయాలనేటువంటి డిమాండ్ అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.